నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో ఇది వచ్చేసి మనతో మాత్రం తుంగతుర్తి ఎమ్మెల్యే పెద్దబ్బాయి గారు ఉన్నారు. సో వాళ్ళ పెద్దబ్బాయితో మనం మాట్లాడదాం. ప్రచారంలో పాల్గొనడం జరిగింది. సో ప్రచారం ఎలా జరుగుతుంది, ఏంటి, ప్రజల దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ వస్తుంది, ఏంటి అనేది అన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, అది ప్రచారం అనేది ఎలా? మీడియా పీపుల్స్ మీడియా వీక్షకులందరికీ ధన్యవాదాలు. అన్న, ఇప్పుడు ప్రచారంలో మీరు వెళ్తున్నారు కదా, సో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏ విధంగా ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఏంటి? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, అదే విధంగా లోకల్ గా ఉన్న నవీన్ యాదవ్ గారికి అందరూ అండగా ఉండి వారు సొంతంగా వాళ్ళే ప్రచారం చేసుకుంటూ మేము లోకల్ గా ఉన్న మా నవీన్ యాదవ్ కి ఓటేస్తానని వాళ్ళు తెలియజేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రచారం. అందరం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు లేడీస్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎందుకంటే కొందరు దాని మీద వ్యతిరేకత లాగా చూపిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉంది? లేడీస్ దగ్గర నుంచే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఉన్న ఎవరైతే రెసిడెన్షియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళే సంపన్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. సో వాళ్ళ కష్టసుఖాలు తెలుసు, వాళ్ళకి బాధలు తెలుసు. అండ్ ఇక్కడ నవీన్ యాదవ్ లాంటి క్యాండిడేట్ వాళ్ళ పరిస్థితులు లేకుంటే వాళ్ళ వ్యవహారాలు, లేకుంటే వాళ్ళ పాల కేంద్రాలు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ అందరితో మమైకయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ ఓటేస్తేనే మేమందరం కూడా ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న లోకల్ గా ఉన్న సమస్యలు కానీ మనం తీర్చుకోవచ్చని వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రచారం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మామూలుగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, సో ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళాక నవీన్ అన్న రాగానే నవీన్ అన్న కంటే ఫస్ట్ వాళ్ళ నాన్న పేరు చెప్తున్నారు. సో దాన్ని ఏ విధంగా వాళ్ళు గుర్తిస్తున్నారు? ప్రచారంకి పోతుంటే అనూహ్య స్పందన ప్రజల్లోంచి వస్తుంది. అలాగే నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వం ఎప్పుడైతే ఖరారైందో అప్పుడే విజయం ఖాయమైంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేసి, గ్లోబల్ ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం మొదలు పెట్టారు. వాళ్ళ నాన్నది గత చరిత్ర అది. ఆయన సామాన్యంగా అందరూ అతన్ని ఎంతో సాయం పొందిన వారు ఉన్నారు. అతని వల్ల ఎన్నో ఉద్యోగాలు సంపాదించిన వారు, ఈవెన్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా అతను సాయం చేస్తే, చదువుకున్న వాళ్ళు సాయం చేస్తే వచ్చింది. అతను చాలా దానాలు చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి కూడా రథాన్ని ఇచ్చాడు. మామూలుగా బస్తీలలో ప్రతి రహమత్ నగర్, ఇసుగూడ, బోరమండ ప్రాంతాల్లో అతని అభిమానులు మంది ఉన్నారు. ఆ విధంగా అతన్ని గ్లోబల్ ప్రచారం మొదలు పెట్టారు. వాళ్ళ తండ్రి మంచి మార్గం, దేవుడు అంటారు చాలా మంది ప్రజలు, దేవుళ్ళ నమ్ముతారు. ఒక దేవాలయం అనుకుంటారు వాళ్ళ ఇళ్ళని. నవీన్ యాదవ్ గారు కూడా 2009 నుంచే నవనిర్మాణ్ అనే సంస్థను స్థాపించి దాదాపు 15,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించిండు. ఎంతో మందికి ఆర్థికంగా ఆదుకున్నాడు. విద్యా అవకాశాలు కల్పిస్తున్నాడు. విద్య చదువుకోవడానికి కూడా ఎంతో అవకాశాలు కల్పిస్తున్నాడు. ఆ విధంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి జూబ్లీ హిల్స్ ప్రజల్లో ఒక ఆశా కిరణం, ఒక ఆశా జ్యోతి, ఒక అండ, మాకు రాబోయే కాలంలో మా అందరికి అండగా ఉండే ఒక గొప్ప నాయకుడిని, ఎప్పుడు చూడని నాయకుడిని జూబ్లీ హిల్స్ ప్రజలు చూడబోతున్నారు. గంటాపథంగా అత్యధిక మెజార్టీతో జూబ్లీ హిల్స్ ప్రజలంతా అన్ని డివిజన్లలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించబోతున్న 50,000 నుంచి 70,000 పైచీలకు మెజార్టీతో గెలుస్తున్నాడని, విజయ తిలకం దిద్దుతారని ప్రజలందరూ గంటాపథంగా చెప్తున్నాం. జై కాంగ్రెస్! నవీన్ గారి నాయకత్వం, నవీన్ యాదవ్ గారి నాయకత్వం, మందుల సామేల్ గారి నాయకత్వం, బాబా ఫసీద్దీన్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్! నవీన్ అన్ననే కావాలి, నవీన్ అన్ననే ఉండాలి అని చెప్పేసి అంటే నవీన్ గారిని వచ్చేసి నవీన్ గారు అన్న అంటారు. అంటే ఓన్ చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా మాట్లాడుకుంటున్నారు. సో అట్లాంటి రెస్పాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ గెలిచారని చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో 70,000 మెజారిటీ వస్తుంది అని చెప్పేసి అంటారు. అంటే స్టిల్ అంటే ఇప్పుడు అన్న మీద ఉన్న ఈ మంచి పాజిటివ్ వైబ్ ని బ్యాడ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చా? వేరే పార్టీ వాళ్ళు అంటే మనకు అపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత మంచి పేరు ఖరాబ్ చేద్దామని ఆ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? పబ్లిక్ లో ఏ విధంగా అనుకున్నా గానీ నవీన్ యాదవ్ గారు ఒక యువకుడు, ఉత్సాహవంతుడు. పబ్లిక్ లో ఎప్పుడు ఏ వ్యక్తి పిలిచినా గానీ నేనున్నాను ముందుకు వచ్చేటువంటి వ్యక్తి కాబట్టి అందరూ నవీన్ యాదవ్ గారిని ఎక్కువ ఓట్లేసి మెజార్టీతో గెలిపించుకుందామని అందరు ప్రపోజల్ ఉంది. సరే, ఇప్పుడు నవీన్ అన్న పేరు వచ్చేసి ప్రజల్లో మంచి పేరే ఉంది. ఫస్ట్ అన్న జనంలోకి వెళ్ళగానే వాళ్ళ నాన్న పేరు చెప్తుంది. ఆ పేరు వినగానే చాలా మంది ఏంటంటే ఆల్రెడీ గెలిచేశారు, మెజారిటీ కోసమే ప్రచారం చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.
అంటే ఈ మెజారిటీ చూసి ఆయన చేసిన మంచి పనులను గుర్తించలేకనే వీళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తారా ఎట్లా? నేను శ్రీశైలం యాదవ్ గారిని ఒక 36 years అని నేను చూస్తున్నాను. మేము కూడా ఇక్కడ లోకల్గా 40 ఏళ్ల సంది ఇక్కడనే ఉంటాము. ఒక 36 ఏళ్ల సంది నేను అతన్ని చూస్తున్నా. మేమందరం కూడా కలిసి పనిచేసిన వాళ్ళం. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది నేను అంత వివరంగా చెప్తా. ఆయన ఒక బోలా శంకరుని లాగా మనిషి శ్రీశైలం అన్న. ఆయన ఎవరిని ఏం చేసింది లేదు, ఎవరిని కొట్టింది లేదు, తిట్టింది లేదు. ఏదంటే చిన్న చిన్న సంఘటనలు, ఒక పెద్ద మనిషి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చిన్న చిన్న సంఘటనలను దాన్ని భూతద్దంలో పెట్టేసి ఈ యొక్క ప్రతిపక్షాల పార్టీలు వాళ్ళ సొంత మీడియాల వాళ్ళ ఛానళ్ళ ఒక ప్రచారం చేసి ప్రజలను ఒక తప్పుతో పట్టించడానికి ప్రచారం చేస్తారు తప్ప అందులో ఎటు విధమైన నిజం లేదు. ఆయన ఎప్పటికీ ప్రజలకు ఒక సేవాభావం చేసే స్వభావం ఉన్న వ్యక్తి శ్రీశైలం అన్న గారు. ఆయనను ఏదో విధంగా ఏ విధంగా చేస్తున్నారో ప్రజలు ఆ విధంగా ఆయన గురించి మంచిగా స్పందించి ఆయన గురించి మేము చెప్పడానికి అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అనేది మాకు ఇంకా అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెడు ప్రచారం చేసినప్పుడు మంచి కూడా ప్రచారం జరుగుతుంది, మంచి కూడా ఏందనేది ప్రచారం జరుగుతుంది. అది అనేది వాళ్ళు ఇంకా మాకు అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఉన్న విషయాన్ని మేము చెప్పడానికి, వాస్తవాలు చెప్పడానికి మాకు అవకాశం కల్పిస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు. కనుక మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది మంచి మెజార్టీతో గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంచి ప్రజలకు సేవాభావంతో వచ్చిన వ్యక్తి, మంచి గట్టి రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరనంటే రేవంత్ రెడ్డి గారే. ప్రజలలో మంచి పట్టు సాధించుకుంటున్నాడు. వచ్చి 3 ఏళ్లలో కూడా ఆయన ఇంకా మంచిగా ఏదైనా మిగిలినవి కూడా ఉంటే ఆయన అన్ని నెరవేర్చడానికి కృషి చేస్తున్నాడు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అన్ని అదే ఒక పని మీద ఉన్నారు వాళ్ళు, వేరే పని ఏం లేదు. ఈ బై ఎలక్షన్ తర్వాత చూడండి ఇంకా చాలా పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ నగరంలో మా జిబ్లీస్ లో చాలా పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. రోడ్ ప్లానింగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ చాలా. మాకు వివేక్ వెంకటస్వామి గారు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆయన కూడా 2 నెలలు ఇక్కడ తిరిగి బాగా కష్టపడి మాకు దాదాపు మా బోడబండ డివిజన్ కే ఖాళీ 15 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటిది అలా చాలా జరుగుతున్నాయి. కనుక మనం కూడా అనేది ఏంటంటే ఉట్టిగా ఆ ఛానల్ సొంత ఛానల్ తప్పుడు ప్రచారాలు వాళ్ళు ఎంత చేసుకుంటున్నారో మాకంత ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఇంకా మంచి ఆదరణ వస్తున్నది. అందులో ఎటు విధమైన సందేహం లేదు. మరి ముఖ్యంగా మా బావ ఫసీద్దీన్ గారు ఉన్నారు. ఆయన డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు కానీ కార్పొరేటర్ గా ఉన్నా కానీ ఆయనకు ఎవరు సహకరించకున్నా ఆయన వంతు కృషి చేసుకుంటూ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. బోడబండలో లా అండ్ ఆర్డర్ అనేది ఒక కంట్రోల్లో ఉన్నది, ఎటు విధమైన ఇబ్బంది లేదు. మాకు వచ్చే రోజులలో కూడా ఇంకా మంచిగా జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. రేషన్ కార్డులు కూడా దాదాపు 6000 రేషన్ కార్డులు ఈ రోజు బోడబండ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. అందరికి సన్న బియ్యం వస్తున్నాయి. అందరు ప్రజలు ఇక్కడ పోయినా కానీ మేము కూడా క్యాన్వసింగ్ వెళ్తున్నాం సైట్ టు బస్తీలో. నేను ఒక వెల్ఫేర్ ప్రెసిడెంట్ను. మేము రోజు తిరుగుతుంటే బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్తున్నారు. కొన్ని పింఛన్లు ఉన్నాయి అడుగుతున్నారు, ఇందిరా మైన్లు అడుగుతున్నారు. అవి కూడా ఎన్నికల తర్వాత అవి కూడా అందరికి ఇస్తారు. ఉచిత కరెంటు బ్రహ్మాండంగా వస్తున్నది, 200 యూనిట్ల వరకు. ఉచిత తాగునీటి పథకం అది అమలు చేస్తున్నారు, దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. మళ్ళా ఇందిరమ్మ క్యాంటీన్లు ఎంత బ్రహ్మాండంగా టిఫిన్స్ భోజనాలు, ఉదయం పోండి 5 రూపాయలకే టిఫిన్ భోజనాలు. ఇంకా ప్రజలకు ఏం కోరుకుంటారండి? అవే కదా కావాల్సింది. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది కోరుకుంటారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచిగా జరుగుతాయి, ఇంకా జరుగుతాయని చెప్పేసి జై కాంగ్రెస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.